రైట్. లోక్భవన్లో రాజకీయం, ఇద్దరిలో ఎవరిది పై చేయి? గవర్నర్ గిరి రాజకీయ వైరి. రాష్ట్ర ప్రభుత్వాలతో తీరని విభేదాలు, వివాదాల నిలయంగా గవర్నర్ వ్యవస్థ, ఢిల్లీ సుల్తాన్ల ప్రతినిధులుగా గవర్నర్లు, రాజ్భవన్ వర్సెస్ సెక్రటేరియట్, రాజ్యాంగ పరిరక్షణక, రాజకీయ పెత్తనానిక, సమైక్య స్ఫూర్తికి సవాల్గా మారుతున్న గవర్నర్ వ్యవస్థ, రాజ్యాంగ వారద, రాజకీయ అడ్డంక, లోక్భవన్ చుట్టూ వివాదాల సుడిగండం, సర్కారియా కమిషన్ సిఫార్సులు తుంగలకు దొక్కుతా ఉన్నారట. వాస్తవానికి గవర్నర్ వ్యవస్థ అనేది ఇప్పటికి అవసరం కూడా లేదు. వాళ్ళు పెద్ద ఆటంకి అయిపోయి. సో అప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళు ఉండే గవర్నర్, రాజకీయ కురవృద్ధులు ఎవరైనా ఉంటారుగా, అకామిడేషన్ కాని వాళ్ళని తీసుకో. ఆశ్రమం అది, లోక్భవన్ అని పెట్టి కాదు, ఆశ్రమం, కురవృద్ధుల ఆశ్రమం అది. రబ్బర్ స్టాంప్ ఆశ్రమం కింద పెట్టి ఆశ్రమంలో ఇక పని వాళ్ళు, కథ, కార్ఖానా వగైరా అన్ని పెడతా ఉంటారు. అదేం పెద్దది. ఇక విదేశీ చదువులు, విదేశీ ఉద్యోగాలు అన్నింటా ఓసీలది అగ్రభాగం. విదేశీ విద్య కోసం వలస వెళ్లిన వారి రాష్ట్ర సగటు 2.5% అయితే, కానీ ఓసీ వర్గాల నుంచి 39%, బీసీ వర్గాల 17.7%. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న రాష్ట్ర సగటు 24.1, ఓసీలది 31.6, బీసీలది 25.8%. నల్గొండ, ఖమ్మం జిల్లాలో భారీ వ్యత్యాసం. దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి. ఇక మనోళ్ళు బీసీలు ఉద్యోగాల కోసం ఏడిపోతున్నాడు. దుబాయ్, మస్కట్, ఖతార్, సౌదీ, ఇవే షార్జా, రసాల్ ఖైమా ఇవి చెప్తారు. ఇక రెడ్లు వెలమలు ఈ అగ్రకులాలు ఏడిపోతున్నట్టే డాలాస్, యుఎస్, కాలిఫోర్నియా, న్యూయార్క్, ఆస్ట్రేలియా ఇగో ఇవేమో వాళ్ళవి. ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉందో మనం చూడొచ్చు. ఈ కులగణన డాటాల్లో చాలా బయటపడ్డది అంశం. సో కాబట్టి వీటన్నిటిని కూడా బీసీ ప్రజలారా, మనకు అడుగడుగున అన్యాయమే జరుగుతూ ఉంది. బీసీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడడం తథ్యం. దానితోటే మన బతుకులు మారుతాయి, లేకపోతే మన బతుకులు మారవు. ఎన్ని రోజులు వీళ్ళు మాకు చేస్తాం, మీకు చేస్తాం, మాకు చేసుడు బంద్ చేయరుగా, మేము చేసుకుంటాం ఏం చేయాలనేది. 2029 నాటికి బీసీలము అధికార పీఠాన్ని ఎక్కుతాం. ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా తయారు చేసుకుంటాం. ఏదైతే ఈ తేడాలు ఉన్నాయో ఈ తేడాలన్నింటినీ మూస్తాం. మా బీసీలకు భూములు ఎట్లా రావు, ఇండ్లు ఎట్లా రావు, ఉద్యోగాలు ఎట్లా రావు, ఈ ఈడబ్ల్యూఎస్ మోసాలు ఎట్లా ఉంటాయి, వీటన్నిటిని కూడా తేలుస్తాం. అతి త్వరలో వీటి భర్తం ఇదే పనిలో ఉంటాం. జూన్ 2 తారీఖు నుంచి పాదయాత్ర చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్ణయం తీసుకుంది. సో నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఆ కార్యక్రమం పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులారా, ఇంకా ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ, నేను ఒక మాట చెప్తా, కిషన్ రెడ్డి పిల్లలు ఏడున్నారా? హిందూ ధర్మ రక్షణ కార్డు ఉన్నారా? విదేశాలలో చదువుకొని అక్కడిక్కడ వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. ఈ నాయకుల పిల్లలు ఏడున్నారో చూడరా? మన పిల్లలేమో ఆ జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటారు ధర్మం కోసం అని చెప్పి. ధర్మం కోసం వాళ్ళ పిల్లలు తిరగరా? మీరెందుకు తిరుగుతారు? ఈడ లాజిక్ ఉంది, అర్థం చేసుకోరు. మీరు రా మెటీరియల్ వాళ్ళకు, అసలు లెక్కలు బయటకు వచ్చిన తర్వాత కూడా మనం మేల్కోవాలి. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ యువకులారా, రండి, ఇది మన రాజ్యం, ఇది మన ప్రభుత్వం కావాలి, ఇక్కడ మన అధికారం రావాలి. అందుకోసం మీ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నా. మీరు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలంటే మీకు సింపుల్గా ఒక మిస్ కాల్ తోటి మీరు జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి లింక్ ఇక్కడ ఉంది, మీరు ఒకసారి చూడండి. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే